హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆసుపత్రిలో దివ్య ఆడిన నాటకాన్ని తెలుసుకుని అందరి ముందు అలేఖ్య నిజ స్వరూపాన్ని బయటపెట్టి జీవనకు ఊహించని షాక్ ఇచ్చిన జ్యోతి. మరి ఇదంతా జరగబోతుంది? అసలు జీవన్కి ఏం షాక్ ఇచ్చింది? అలేఖ్య గురించి పూర్తి నిజాలు జ్యోతి ఎలా తెలుసుకుంది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. పాపి మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. అలేఖ్య పెట్టిన ఫోటోనైతే సునంద తీసేస్తుంది. అలా తీసేసి ఇక అక్కడ మళ్ళీ ఆనంది అలాగే ఆదిత్య ఫోటోని పెట్టేస్తుంది. అది చూస్తున్న జీవన అలేఖ్య షాక్ అవుతారు. ఈ ఫోటో ఎవరు తీశారో వాళ్ళకి నిజం తెలిసిపోతుంది కదా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అలేఖ్య. ఎవరైతే తీశారో వాళ్ళకి నిజం తెలుస్తుంది, అప్పుడే కదా అసలు కథ మొదలవుతుందని జీవన అంటూ ఉంటుంది. ఇక ఈలోగా ఇక్కడ చూస్తే అలేఖ్యకి గతం గుర్తుకొచ్చి కావాలనే ఆదిత్యకు తన ప్రేమ విషయం తెలిసేలా చేయాలని చెప్పేసి ఇదంతా చేస్తుందని అంటూ ఉంటుంది తన భర్తతో. అయితే సునంద, లేదు, నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంకెవరైనా ఈ పని చేస్తుండొచ్చు కదా. అసలు మన ముగ్గురికి తప్ప ఇంకెవ్వరికి కూడా ఈ విషయం తెలియదు. మరి ఎవరిది చేశారు అని ఆలోచించుకుంటూ ఉండగానే, లేదు, నేనొక్కసారి అలేఖ్యని క్రాస్ ఎగ్జామిన్ చెయ్యాలి అని చెప్పేసి అంటూ సునంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలేఖ్యని పిలిచి, నువ్వు అలేఖ్యవి కదా, నీకు గతం గుర్తుకొచ్చేసింది. నువ్వు ఆదిత్యాన్ని ప్రేమించావు, కానీ కావాలని మమ్మల్ని మోసం చేసి నాటకాలు ఆడుతున్నావు అని చెప్పేసి అంటూ ఉంటుంది సునంద. ఈలోగా ఎక్కడ అలేఖ్య నిజం బయట పెట్టేస్తుందో అని చెప్పేసి జీవన్ అక్కడికి వచ్చి, అత్తయ్య, మావయ్య గారు పిలుస్తున్నారు మిమ్మల్ని అని చెప్పి అంటూ ఉంటుంది. ఈలోగా ఇక అలేఖ్య, మంచి పలే కాపాడావు, లేకపోతే ఈ రోజు అడ్డంగా దొరికిపోయేదాన్ని. ఆంటీ వెంటనే నన్ను బయటికి గెంటేసేవారని చెప్పి అనుకుంటూ ఉండగానే సింహాద్రి పద్మమ్మకి ఫోన్ చేస్తుంది సునంద. అయితే, ఏం చేసావు పద్మమ్మ? దివ్యని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళిపోమని చెప్పాను కదా. దివ్య ఇక్కడ ఉండడం వల్ల నీ కూతురు కాపురానికి ఇబ్బంది అవుతుంది. ఆనంది ఎవ్వరి మాట వినడం లేదు, అందుకని దివ్యని తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది. ఎంత త్వరగా తీసుకువెళ్తే ఇంత త్వరగా ఇక్కడ మనశ్శాంతి అనేది వస్తుంది అని చెప్పేసి పద్మమ్మతో చెప్తూ ఉంటుంది. లేదు, ఆనంది జీవితంలో ఎలాంటి నష్టం కలగకూడదు. నా కూతురు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నేను దివ్యని కూడా కన్న కూతురు లెక్కనే చూసుకున్నాను. దివ్య కారణంగా తన అక్కైన ఆనంది జీవితానికి ఎలాంటి కష్టం రాకూడదు అంటే దివ్యని తీసుకురావాలి. కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉండగానే ఈలోగా జ్యోతి, సింహాద్రి ఆలోచిస్తూ ఉంటారు. సునంద కూడా వాళ్ళకు ఒక సలహా అయితే ఇస్తుంది. ఇక దాంతో వాళ్ళు, మేము దివ్యని తీసుకుని వెళుతున్నామని చెప్పి అనేసరికి, దివ్యని ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని చెప్పేసి ఆనంది అడుగుతూ ఉంటుంది. ఏంటి ఆనంది, దివ్య ఎన్ని రోజులని ఇలా ఉండిపోతుంది? దివ్యకు గతం గుర్తుకొచ్చేలా చెయ్యాలి కదా. నేను ఒక ఆసుపత్రిలో కన్సల్ట్ చేశాను. దివ్యకు గతం గుర్తుకు రావడానికి వాళ్ళైతే ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారు. దివ్యని ఎన్ని రోజులని ఇక్కడని అక్కడని ఉండనివ్వడం కరెక్ట్ కాదు. తనకి కూడా తన గతం గుర్తుకొస్తే తన వాళ్ళ దగ్గరికి వెళుతుంది. తన వాళ్ళు తన కోసం ఎంతగా ఎదురు చూస్తున్నారో, తనని కన్న వాళ్ళు తనని ఎంత మిస్ అవుతున్నారో, ఎన్ని రోజులని ఇక్కడ నువ్వు నీ ఇంట్లోనే దివ్యని ఉండనిచ్చుకోవాలి అనుకుంటున్నావు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆనందికి నచ్చ చెప్తుంది. అక్క, నువ్వు కూడా రా అని చెప్పి ఆనందిని కావాలనే నాటకమాడి ఆసుపత్రికి తీసుకువెళ్తుంది. ఆసుపత్రిలో దివ్యకు ట్రీట్మెంట్ చేస్తామంటూ, దివ్యను చూడాలి అంటూ నర్సులు అలాగే అక్కడ ఉన్న వేరే వాళ్ళు అందరూ వస్తారు. ఈలోగా ట్రీట్మెంట్ చేయడానికి తీసుకువెళ్తే నా గురించి నిజం తెలిసిపోయే ఛాన్స్ ఉంది. లేకపోతే నేను కనుక ఇక గతం గుర్తు లేనట్టు నటిస్తే మాత్రం వీళ్ళు నన్ను ఆసుపత్రి నుంచి పంపించేలా లేరు అని చెప్పేసి దివ్య అక్కడ పిట్స్ వచ్చినట్టుగా నాటకం ఆడుతుంది. దాంతో దివ్య అక్కడ ఒక్కసారి పడిపోవడంతో జ్యోతి, ఆనంది, సింహాద్రి కంగారు పడతారు. ఏంటి ఇలా అయిపోతుందేంటి బిడ్డ అని చెప్పేసి సింహాద్రి టెన్షన్ పడిపోతూ ఉంటాడు.
ఏంటి జ్యోతమ్మ ఇదంతా? ఇక్కడ దివ్య చూడండి ఎలా అయిపోతుందో. అందుకే నేను ఆసుపత్రికి వద్దని చెప్పాను. గతం అదే గుర్తుకొస్తుందంటే మీరెవ్వరూ వినలేదు. దివ్యని ఇంటికి తీసుకుని వెళ్ళిపోదామని చెప్పేసి దివ్యని ఇంటికి తీసుకువెళ్ళడానికి సిద్ధపడుతుంది. ప్రస్తుతానికి నువ్వు ఇక ఏం మాట్లాడుకు కుట్టి. నేను దివ్యని ఇంటికి తీసుకుని వెళ్తాను. అక్కడ పద్మమ్మ చూసుకుంటుంది. అలాగే నేను కూడా అక్కడే ఉంటాను. జ్యోతమ్మ మాట వింటావు కదా అని చెప్పేసి అనేసరికి జ్యోతి మాటను కాదనలేక ఇక దివ్యను తన పుట్టింటికి వెళ్ళడానికి అంగీకరిస్తుంది. దివ్య స్పృహలోకి వచ్చిన తర్వాత సింహాద్రి, పద్మమ్మ, నేను దివ్యతో మాట్లాడాలి. సరే అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటారు. దివ్యని ఒంటరిగా తీసుకుని వెళ్లి చెంప పగలగొడుతుంది జ్యోతి. అయితే ఏంటి, నన్నెందుకు కొట్టారు? అమాయకత్వంగా నటిస్తే మోసపోవడానికి నేనేమైనా నీకు నీ అక్క ఆనందిలా కనిపిస్తున్నానా? ఆనంది పిచ్చిది కాబట్టి నీ మీద పిచ్చి ప్రేమను పెంచుకుని నువ్వు చేసిందల్లా నిజమని నమ్ముతుంది. నీకు గతం గుర్తుకొచ్చింది. నువ్వందుకే ఇన్ని నాటకాలు వేస్తున్నావు. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఆనంది వాళ్ళ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటున్నావు? నిజం చెప్పకపోతే చంపేస్తాను అని చెప్పేసి జ్యోతి బెదిరిస్తుంది. డాక్టర్స్ ని నేను కన్సల్ట్ చేశాను. డాక్టర్స్ కూడా నీకు అసలు ఎలాంటి ప్రాబ్లం లేదని, నువ్వు కింద పడిపోయి కిలకిలా కొట్టుకున్నట్టు నాటకం ఆడేవారు కూడా డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. ఇప్పుడు నిజం చెప్తావా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నిన్ను పోలీస్ స్టేషన్ లో పెట్టించమంటావా అని చెప్పనేసరికి ఆలేఖ్య ఇక తన గురించి, తన గతం గురించి మొత్తం నిజాలు చెప్పేస్తుంది. ఆదిత్య మీద నాకు ప్రేమ ఉంది. ఆదిత్యను వదులుకుని నేను బ్రతకలేను. నాకు ఆదిత్య కావాలి. ఆదిత్య ఆనందిల మధ్య బంధం లేదు. వాళ్ళ మధ్య ప్రేమ లేదు. అలాంటప్పుడు వాళ్ళు సంతోషంగా ఉండలేరు. నేనైనా తనతో సంతోషంగా ఉంటాను. ఎవరు చెప్పారని జ్యోతి అడిగేసరికి జీవన చెప్పింది. జీవన, ఆనంది ఇద్దరు తోటికోడళ్ళు కాబట్టి ఆనందికి ఆదిత్యకి మధ్య ఎలాంటి బంధం ఉందో జీవనకు తెలుస్తుంది. అందుకే జీవన నాకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి నేను నా ఆదిత్యను దక్కించుకుని తీరుతానని చెప్పి అనేసరికి చెంప పగలగొట్టి అలేఖ్యను సునంద ఇంటికి తీసుకొస్తుంది. ఏమైందమ్మా జ్యోతి? ఏమైంది? అంత కోపంగా ఉన్నావేంటి? అలేఖ్యకు డాక్టర్ గారు ఏమన్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే ఆనంది ఎక్కడుంది అని చెప్పనేసరికి ఆనంది బయటికి వెళ్ళిందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలా చెప్పేసరికి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో సునంద గారు? ఏమైంది జ్యోతి? అసలు ఏం జరుగుతుంది? ఎందుకంత కోపంగా ఉన్నారని చెప్పనేసరికి తన పేరేంటో మీకు తెలుసా? తనెవరో మీకు తెలుసు కదా అంటే అది అని చెప్పేసి అంటూ ఉండి, తనెవరో మీకు తెలుసు. మీ పెద్దబ్బాయి ప్రేమించిన అమ్మాయి అలేఖ్య అంటే తనకి, అవును, తనకి గతం గుర్తుకొచ్చేసింది. తను కావాలని నటిస్తూ ఆనంది కాపురాన్ని నాశనం చేసి ఆదిత్యను దక్కించుకోవాలని చూస్తుంది. ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్న తనని కాపాడి తన ఇంటికి తీసుకొచ్చి సొంత చెల్లెల కన్నా ఎక్కువగా చూసిన ఆనంది జీవితంలోనే నిప్పులు పోయాలని చూస్తుంది అలేఖ్య. అలేఖ్యతో పాటు జీవన కూడా తోడయ్యి జీవన ఇక ఆనంది జీవితాన్ని నాశనం చేయడానికి అలేఖ్యకు లేనిపోనివన్నీ చెప్పి ఇంకా అలేఖ్యను మరింతగా రెచ్చగొడుతూ ఇద్దరు కలిసి ఆనంది జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క క్షణం కూడా అలేఖ్య ఇంట్లో ఉండడానికి లేదు. ఇలాంటి ఆడది ఇంట్లో ఉంటే ఇక ఇక్కడ పరిస్థితులే మారిపోతాయని చెప్పేసి అలేఖ్య ఆడుతున్న నాటకాన్ని, అలేఖ్యకు జీవన చేసిన సహాయాన్ని అన్ని కూడా నిజాలు బయట పెట్టేస్తుంది. ఒక్కసారి జీవన షాక్ అయిపోతుంది. ఏంటి జీవన? అవును, జీవన విషయంలో మీరే నిర్ణయం తీసుకున్నా నేను కాదన్ను. కాకపోతే బయటికొస్తే మీ పరువు మా పరువు పోతుంది. లోపలే ఏం శిక్షలు విధిస్తారో ఆ శిక్షలు విధించి మరోసారి ఆనంది కాపురం జోలికి రాకుండా చేయండి. కానీ అలేఖ్యని మాత్రం ఇక్కడ ఉండనివ్వద్దు అని చెప్పేసి అలేఖ్య ఆడుతున్న నాటకాన్ని మొత్తం బయట పెట్టేసి జీవనకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది జ్యోతి. అయితే ఇక అలేఖ్య నాటకాన్ని తెలుసుకుని ఒక్కసారే సునంద, ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోతారు. ఈ విషయాలు ఏమీ కూడా ఆనందికి తెలియకూడదు. ఆనందికి ఆదిత్య అలేఖ్యల ప్రేమ గురించి తెలిస్తే బాధపడుతుంది. అసలు చాలా సెన్సిటివ్ తాను. మానెవ్వరం చెప్పం, కానీ జీవన నోరు జారకుండా చూసుకునే బాధ్యత మీదే వదిన గారు అని చెప్పేసి సునంద చేతిలో జీవన జుట్టు పెట్టేసి అలేఖ్యకు ఇక్కడి నుంచి వెళ్లిపోకుండా పిచ్చి పిచ్చి నాటకాలు వేసి
నా కూతురు లాంటి కుట్టి బ్రతుకులో నిప్పులు పోయాలని చూస్తే లాయర్గా నేనేం చేయాలో అదే చేస్తానంటూ అలేఖ్యకి షాక్ ఇచ్చి వెళ్ళిపోతుంది జ్యోతి. అయితే అలా అలేఖ్య నిజ స్వరూపం బయటపడిపోయి జీవనకి పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇక ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. పాపే మా జీవన జ్యోతి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సింబల్ ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.